వీళ్ళిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఈ లాయరు తర్వాత కాకా మహాజని ఎంతో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా. అయితే ఈ కాకా మహాజని అప్పుడప్పుడు సాయి భక్తుడు కాబట్టి సాయి సన్నిధికి వెళ్ళి ఒక వారం 10 రోజుల నుండి వచ్చేవాడు. బాబా వెళ్ళటం ఇతని పనే కానీ వచ్చేది మళ్ళీ తనకు తెలియదు. బాబా వెళ్ళనుంటేనే షిరిడి వదిలి వెళ్ళి వచ్చేటువంటి వాడు ఇతను. అంతకు తప్పితే ఇతను సొంతానికి రావడానికి వీల్లేదు షిరిడి నుంచి. అది బాబా అనుమతి కావాలి, ఆయన చెప్పాలి. ఆ విధంగా ఇతను నెల షిరిడి రావటం, వారం 10 రోజులు ఉంటూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ యజమాని అయినటువంటి లాయర్ అడిగాడు, ఇతని పేరు ఠాకూర్. ఈ లాయర్ అన్నాడు, ఏమిటయా కాకా మహాజని, నువ్వు ప్రతి నెల వెళ్తున్నావు షిరిడి, వారం 10 రోజులు ఉండొస్తున్నావు, మరి నాకు ఇక్కడ ఇబ్బంది కదా, కంపెనీలో నువ్వు లేకపోతే దీనికంతటికి మేనేజ్మెంట్ నువ్వే కదా చూస్తున్నావు, తప్పకుండా నువ్వు ఉండాలి కదా అంటే, అయ్యా అది నిజమేను, కానీ నేను మాత్రం వెళ్ళటం నా బాధ్యత, వచ్చేది నాకు తెలియదు, అంతా బాబా చూసుకుంటాడు, ఆయన బొమ్ముంటేనే ఆయన అనుమతిస్తేనే నేను రావడం జరుగుతుంది అని చెప్పని కాకా మహాజని చెప్పడం జరిగేది యజమానితోటి, లాయర్ తోటి. అయితే ఇక్కడ అతను స్నేహితుడు కాబట్టి కాకా మహాజని లాయర్కి అతను ఏమనేవాడు కాదు. సరే కానీ పర్వాలేదు, అతను ఏదో నమ్మకంతో వెళుతున్నాడు, మనం ఎందుకు కాదనాలని చెప్పని స్నేహంతో అతను ఏమనేవాడు కాదు. అయితే ఒకసారి ఈ లాయర్కి డౌట్ వచ్చింది, ఏమిటంటే ఎందుకు పోతున్నాడు ఈయన షిరిడి, ఇన్నిసార్లు పోతున్నాడు, నెలకి వారం 10 రోజులు ఉండొస్తున్నాడు, మరి బాబా దగ్గర అసలు ఏముంది మహత్యము, ఆయన లీలలేమిటి, ఒకసారి మనం కూడా పోయి తెలుసుకుంటే తెలిసిపోతుంది కదా అసలు ఈ విషయం ఏమిటో అని చెప్పని ఆయన అనుకున్నాడు మనసులో. అనుకున్న తర్వాత ఒకరోజు ఈ లాయర్ అన్నాడు కాకా మహాజని తోటి, ఏమయ్యా ఈసారి నువ్వు షిరిడి వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో షిరిడి వస్తాను, కానీ నేను బాబాకి ఏం బహుమానాలు కానివ్వండి, ఇంకేదన్నా ఆయనకి దక్షిణ ఇవ్వటం కానివ్వండి ఏమి చేయను, ఆయన ఓరిని చూసి ఆయన లేలే ఉంటే మహిమనంటే తెలుసుకోవడానికి వస్తున్నాను అని చెప్పని ఆ లాయర్ చెప్పాడు. కాకా మహాజని, నీ ఇష్టమయ్యా, అది నీ సొంత విషయం, నాకు తెలియదు, నువ్వేమి ఇచ్చుకున్నా ఇచ్చుకోపోయినా నాకు సంబంధం లేదు అని చెప్పని అతను అంటాడు. ఇద్దరు కలిసి షిరిడి రావటం జరిగింది. షిరిడిలో వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్న తర్వాత బాబా ఇద్దరిని కూడా మంచిగా పలకరించాడు, ఇద్దరిని కూడా బాగా ఆశీర్వదించాడు, ఎంతో నమస్కరించాడు. అయితే ఈ కాకా మహాజన్ ఏం చేశాడు, వచ్చేటప్పుడు బాబాకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు, ఏదో ప్రసాదాలు కానివ్వండి, ఇంకా ఏదైనా బాబాకి సంబంధించిన వస్తువులు ఏదో ఒకటి చేసుకొస్తుంటాడు, ప్రతిసారి బాబాకి ఇస్తుంటాడు. ఈసారి ఏం చేశాడు, ఎండు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాడు బాబాకి ఇద్దామని చెప్పని. ఆ ఎండు ద్రాక్ష పళ్ళు వీళ్ళు కూర్చున్న తర్వాత ఇద్దామనుకున్నారు, ఇద్దరు కూర్చున్నారు. అంతలోకి ఈ లాయర్కి పాత స్నేహితుడు కనిపించాడు సాయి సన్నిధిలో. ఇదేమిటయ్యా నువ్వు వచ్చావు అని చెప్పని అడిగాడు. నేను ఇప్పుడు వస్తుంటానయ్యా ఇక్కడికి, నాకు కొత్త కాదు బాబా, అయితే బాబా ఏదో అద్భుతాలు చేస్తాడంట, ఏదో మహిమలు చేస్తాడంట, ఎప్పుడన్నా చూసేవా నువ్వని ఈ లాయరు వాళ్ళ ఫ్రెండ్ అని అడిగాడు, ఇంకొక ఫ్రెండ్ అని మామూలుగా అడిగితే అతను అన్నాడు, నేను అద్భుతాలు కానివ్వండి లీలలు కానీ చూడటానికి రాలేదు, నేను ఆయన దర్శనమే కలిగితే చాలు అనుకుని ఆయన దర్శన భాగ్యం కోసం వచ్చానే కానీ నాకు వాటితో సంబంధం లేదు, నువ్వేదన్నా మహిమలు కానీ లీలలు కానీ అద్భుతాలు చూసే పని నువ్వు చూడాల్సిందేనని చెప్పని అతను అన్నాడు అనమాట. అప్పుడు సరేనని చెప్పని ఈ లాయరు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాకా మహాజన్ ఏం చేశాడు, ఆయన తెచ్చిన ద్రాక్ష పళ్ళు బాబాకి ఇచ్చాడు. ఆ బాబా ఆ ద్రాక్ష పళ్ళను వచ్చిన భక్తులందరికీ పంచుతూ ఉన్నాడు. పంచుతూ ఉంటే ఈ లాయర్ కూడా ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు. ఈ లాయర్ ఏం చేశాడు, అరే నేనెక్కడ తింటాను, నేను కోటేశ్వరుడిని, ఇటువంటి తినకూడదు,
అసలు నీళ్ళలో కడుక్కోకుండా తింటే రోగాలు వస్తాయి, పైగా మా డాక్టర్ ప్రత్యేకంగా నాకు కడుక్కోకుండా ఏ పండు తినకూడదు అన్నాడు. కాబట్టి నేను తిన్నని చెప్పని ఏం చేశాడు, మరి మసీదులో ఇక్కడ ద్వారకామాయిలో వేస్తే అందరూ ఏదైనా బాధపడతారు, చాలా మంది భక్తులు ఉన్నారు కదా అని చెప్పని ఏం చేశాడు, జేబులో పెట్టుకున్నాడు ద్రాక్ష పళ్ళని. జేబులో పెట్టుకున్న తర్వాత ఆయన అనుకున్నాడు మనసులో, లాయరు అసలు నాకు ఇటువంటి ఇష్టం లేదే, బాబా నాకెందుకు పెడుతున్నాడు ఇవి అని చెప్పి మనసులో అనుకున్నాడు. వెంటనే బాబా ఏం చేశాడు, మళ్ళీ అతనికి ద్రాక్ష పళ్ళు మళ్ళీ కొన్ని పెట్టాడు. ఆ ద్రాక్ష పళ్ళు పెడితే ఇదేమిటా మళ్ళీ పెట్టాడు, ఇందాకనే నేను జేబులు వేసుకుంటే అని చెప్పని అవి చేతిలో పెట్టుకొని ఉన్నాడు. బాబా చూసి తినవయ్యా అని చెప్పని గట్టిగా అన్నాడు. ఇతను ఇక బాబా గట్టిగా చెప్పాడు, తినకపోతే బాగుండదని చెప్పని తినేసాడు. తినేస్తే ఆ ఎండిన ద్రాక్ష పళ్ళల్లో ముందు ఇచ్చిన వాటిల్లో ఏమో విత్తనాలు ఉన్నాయి, వీటిలో విత్తనాలు లేవు. ఆశ్చర్యపోయాడు, ఏమిటి ద్రాక్ష పళ్ళల్లో సహజంగా విత్తనాలు ఉంటాయి, నాకు విత్తనాలు రాలేదు. ఆశ్చర్యపోయి వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అతను అడిగాడు, ఏమయ్యా నీకు ద్రాక్ష పళ్ళల్లో ఎటువంటి వచ్చినాయి, విత్తనాలు ఉన్నాయా లేవంటే మామూలుగా విత్తనాలు ఉన్నాయి నాకు వచ్చిన పళ్ళలు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు తెలుసుకున్నాడు, ఆహా ఇదొక అద్భుతం బాబా చేసింది, చాలా నాకు వింతగా ఉంది. అయితే ఈయన నిజంగానే మహాత్ముడు, సాయినాథుడు అంటే సామాన్య విషయమే కాదు అని చెప్పని ఆయన మనసులో అనుకున్నాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏమనుకున్నాడు, ఈ ద్రాక్ష పళ్ళని కాకా మహాజనికి కూడా ఇస్తే నేను చూడాలి రెండోసారి అని చెప్పి అనుకుంటే వెంటనే బాబా అటు తిరిగి పెట్టేవాడు, ఇటు తిరిగి కాకా మహాజనికి ద్రాక్ష పళ్ళు